ఈ సృష్టిలో ఏ జీవికి ఆకలి దప్పుకలు లేవు అనుకుంటే, అలాగే ఆహారం తీసుకోకపోయినా సరే ప్రాణం పోదు అనుకుంటే ఈ సృష్టి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకుందాం. ఆకలి దప్పుకలు లేవు కాబట్టి ఆహారం మీద ఆశ ఉండదు, ఇంకో ప్రాణి దాని ఆహారం కోసం మనల్ని చంపుతుందేమో అన్న భయం ఉండదు కాబట్టి ఈ జంతుజాతుల మధ్య ఈ సహజ సిద్ధమైన వైరం ఉండదు అనుకుంటున్నారా? ఓనా? ఇప్పుడు ఆకలి లేదు కాబట్టి ప్రతి ఒక్క ప్రాణికి రుచి అన్న స్పర్శ జ్ఞానం ఉండదు, కానీ మిగిలిన జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా. ఇంకో ప్రాణి తనని తింటుంది అన్న భయం లేకపోయినా దాన్ని ఇంకో విధంగా ఉపయోగించుకోవడానికి దానికన్నా బలమైన జంతువు దానిమీద ఆధిపత్యాన్ని చలాయించి హింసిస్తుంది అన్న భయం అయినా ఉంటుందిగా. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు మనం ఒక గుర్రాన్ని లొంగదీసుకుని దాన్ని హింసిస్తున్నట్టు, ఉన్ని చర్మం కోసం గొర్రెలను పట్టుపురుగులను హింసిస్తున్నట్టు, ఇలా బలమైన తెలివైన జంతువు ఏదో ఒక